హాయ్ హలో వెల్కమ్ టు అపరాజిత ఎంటర్ప్రైజెస్. సో నేను నన్ను యూట్యూబ్లో దీని గురించి తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. ఇంకా ఏంటంటే ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది. ఎందుకు లెంతీ ఉందో ముందు చెప్తున్నానంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు అంతసేపు చూడడము. కానీ జెన్యూన్గా మీకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. ఇది ఒక కస్టమర్ ఇల్లు, నా దగ్గర మిషన్ తీసుకొని చేస్తున్న ఆవిడ ఇల్లు. నేను ఇంకా మళ్ళీ రిప్లై ఇవ్వడానికైతే నా వల్ల కాదండి, ఎందుకంటే నేనైతే ఖాళీగా లేను. అదర్వైజ్ మీరు కూడా ఖాళీగా ఉండరు. బట్ కొంతమందికి నాకు అసలు నేనేంటంటే మార్కెట్లో మోసాలు ఉన్నాయిరా బాబు, కొంచెం తెలుసుకొని చూసుకొని చేసుకోండి అని చెప్పి నేనేదో మీకు హెల్ప్ చేద్దామని చెప్పేసి నేను చేస్తుంటే ఏం మైండ్ పెట్టరు, ఏం పెట్టరు, ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్స్ చేస్తుంటారు. ఇది ఎవరి కోసం అంటే ఒకటికి 10 సార్లు చూసినా కానీ అర్థం కాని వాళ్ళ కోసం, అంటే టైంపాస్ వాళ్ళు ఉంటారు కొంతమంది. అందరి గురించి అడగట్లేదు, అందరి గురించి నేను చెప్పట్లేను, కొంతమంది గురించి మాత్రమే, అంటే టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళకు మాత్రమే ఈ వీడియో. ఇంకేంటంటే జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే మాత్రం కొంచెం చూడండి, వీడియో మొత్తం కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటుంది. లెంత్ ఎక్కువైనా మాకు ఓకే అనుకుంటే చూడండి, లేకుంటే ఫార్వర్డ్లో పెట్టి చూసుకోండి. కానీ నేను కొంచెం బిజీగా ఉంటానని, ఇది ఒక్క బిజినెసే కాదు, అందరు చాలామంది అనుకుంటారు ఈమె 4-5 బిజినెస్లు చేస్తుంది, ఎంత సంపాదిస్తుందో, ఎంత జేబులు వేసుకుంటుందని. ఎన్ని బిజినెస్లు చేసినాం కానీ ఎన్ని లక్షలో వచ్చి పడవండి. ఎంత కష్టం చేస్తే అంతనే వస్తుంది. నాకు చెప్తున్నాను కదా, ఈ బిజినెస్లో ఫేక్ ఫ్రాడ్ అయితే ఉంది, మార్కెట్లో ఉంది, ఖచ్చితంగా చెప్తాను నేను ఇది. బట్ నా దగ్గర తీసుకున్న వాళ్ళు ఎవరైనా మోసపోయి ఉంటే విత్ ప్రూఫ్స్, బిల్స్తో సహా నా దగ్గర తీసుకొని రండి. నేను 5 మిషన్స్ ఫ్రీ ఇస్తాను వాళ్ళకి. ఇది మాత్రం ఛాలెంజ్ చేసి చెప్తున్నా. అడ్డిగుడ్డిగా నమ్ముతారు, ఇంట్లో ఏ పని పాట ఉండదు. కొంతమంది గురించి ఇంట్లో హస్బెండ్స్ని, పెద్దవాళ్ళని టార్చర్ పెట్టడము, ఏదో ఒకటి కొనుక్కోవడము, కథం అయిపోయింది. దాని గురించి వెనక ముందు ఆలోచించరు. ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్లో చెప్తున్నానంటే నేను ఫేస్ చేస్తున్నా కాబట్టి అలాంటి వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా. ఇది కస్టమర్ ఇల్లు, ఓకేనా. కొంతమంది చెప్తున్నారు కదా, నన్ను అడుగుతున్నారని నువ్వు బిజినెస్ మానేసినవా అని. అసలు నా ప్లానింగే నేను మిషన్స్ సేల్ చేయడం అండి, నా ప్లానింగే నేను మిషన్స్ సేల్ చేసుకోవడము. అర్థమవుతుందా? నేను బిజినెస్ మానేసా అంటే ఒకప్పుడు నేను ఇంట్లో పెట్టి చేయించాను. ఇప్పుడు నేను మీకు యూట్యూబ్లో ఇలా కనిపిస్తున్నాను, ఇలా చూపెడుతున్నాను అనుకోండి, చూపిస్తున్నాను కదా, మీకు ఎలా తెలుస్తుంది ఓకే ఈ బిజినెస్ ఇలా ఉంటుందా, ఇలా చేసుకోవచ్చా, ఎగ్జాక్ట్ కేజీ చేయొచ్చా, 2 కేజీలు చేయొచ్చా అంటే నేను మనుషులను పెట్టించి వాళ్ళకు నేను ట్రైనింగ్ ఇచ్చి నాకు మార్కెటింగ్ అయినా కాకుండా వాళ్ళకు నేను జీతాలు ఇచ్చి ఇంత బిజినెస్ గురించి నేను ఇంత పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలామంది ఏమంటారంటే ఈ బిజినెస్ ఏంది అసలు, ఇంత ఫేక్ ఉంది, మేం చేస్తుంది. బయట ఫేక్ ఉన్న వాళ్ళని అడగడం చేత కాదు, నా దగ్గర వచ్చేసి నువ్వు బంద్ చేసుకున్నావా, మూసేసినవా, క్లోజ్ చేసినవా. నేను ఎందుకు క్లోజ్ చేస్తా అండి, నేను యూట్యూబ్లో చూపెట్టడం కోసమే, బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసమే వర్కర్స్ లాగా పెట్టుకొని నాకు తెలిసిన అక్క వాళ్ళనే పెట్టుకున్నాను, నియర్ బై ఉన్న, ఎందుకంటే వాళ్ళు ఎంతో కొంత సంపాదించుకుంటారు కదా, నాకు నమ్మకంగా ఉన్న వాళ్ళనే పెట్టుకున్నాను. ఒక 1 ఇయర్ వరకు నడిపానండి ఇంట్లోనే, నా ఇంట్లోనే సొంతంగా ఒక 5 మిషన్స్. నేను పెట్టుబడి అయితే పెట్టుకున్నాను స్టార్టింగ్లో 3.5 నుంచి 4 lakhs వరకే నేను పెట్టుబడి పెట్టుకున్నాను. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తానమ్మా, నాకు ఎవరైనా మిషన్లు అప్పు ఇవ్వండి అంటే ఎవ్వడు ఇవ్వడండి దునియాలో. అర్థమవుతుందా? మనకు రోడ్డు మీద 10 రూపాయలు పడితేనే తీసి జేబులు వేసుకునే రకం మనం ఇవాళ జనరేషన్లో. అందులో నేను కూడా ఒకదాన్ని కాదు, నేనేమో పెద్ద అదే అని చెప్తలేను. నాకు ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుందో అంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నేను ఎంత నిదానంగా చెప్తున్నాను, ఎంత జాగ్రత్తగా చెప్తున్నాను, పిన్ టు పిన్ చెప్తున్నాను, వినకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఎందుకంటే నాకు అర్థం కాదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, లేకుంటే లేదు. నేను వర్కర్స్ని పెట్టి చేయించాను 1 ఇయర్. ఎందుకు చేయించాను అని అంటే మార్కెట్లో ఇలాంటి ఒక బిజినెస్ ఉంది, చాలామంది ఫేక్ దాంట్లో పడిపోతున్నారు, కొంచెం చూసుకొని తీసుకోండి. ఆ ఫేక్ ఎలా ఉంటుందో కూడా నేను చెప్తాను. నేను కూడా ఒక 6 మెంబర్స్కి 1 lakh రూపీకి మిషన్స్ సేల్ చేశాను. అందులో ఒక ఆవిడతో మాత్రం కొంచెం మా ఇద్దరికి క్లాషెస్ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అని అంటే, ఇప్పుడు ఈవిడ చేస్తుంది చూడండి, ఇంత లావు చేసేస్తుంది ఆ ఒత్తులని, అవి మార్కెటింగ్ అవ్వవు నాకు మార్కెట్లో పోవు. ఎందుకు పోవు అంటే ఇవి తీసుకెళ్ళి నేను షాప్లో వేస్తే వాడు నా మొక్కను వేసి కొడతాడు ఆ ప్యాకెట్లు. ఎందుకు ఇట్లా చేసుకొస్తున్నావు అని. వాడు అమ్మాల్సిందే, నేను అమ్మాల్సిందే, ఎవరైనా అమ్మాల్సిందే. ఇంటి దగ్గర ఏదో నీకు 1,00,000 రూపాయలు ఇచ్చేసిన కదా మిషన్ తక్కువ ప్రైజే ఉంది కదా బయట, నువ్వు ఎందుకు ఇంత, నేను చెప్తున్నాను కదా.
మిషన్ బయట తక్కువకే వస్తుంది. బయట ఏంది, నా దగ్గర కూడా ఇస్తాను నేను మీకు. అరౌండ్ 25,000లో ఇచ్చేస్తాను. 25,000 ఓన్లీ మిషన్ ప్రైజే. మీకు జిఎస్టీ అవన్నీ కలుపుకొని అరౌండ్ 30 వరకు అవుతుంది. నాకు మిషన్ ఇచ్చేస్తే మీరు మార్కెటింగ్ చేసుకుంటే నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఈవిడ కొంచెం లాభ వచ్చినాయి చూడండి, ఈ మిషన్ మాత్రమే తీసుకుంది, నాకు సంబంధం లేదు మార్కెటింగ్. ఆమె నేను స్టార్టింగ్లో వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఒక ప్యాకెట్లో చూసారు కదా, మొత్తం ఒకసారి రివైండ్ చేసి చూసుకోండి. స్టార్టింగ్లో అన్ని ఇట్లా బండిల్ కట్టలు కట్టి పెట్టింది. కట్టలు కూడా ఏంటంటే మన చేతికి ఎంత వస్తే అంత అనమాట, వాటి కట్టలు కట్టి పెట్టుకుంది. ఒక్కొక్క కట్ట ఆమె 25 to 30 రూపీస్కి అమ్ముకుంటుంది. అర్థమవుతుందా? ఇది అండర్ బడ్జెట్లో, అంటే 30,000కి మిషన్ తీసుకొని మాత్రమే చేసుకుంటుంది. నాకు సంబంధం లేదు, ఇంకా నన్ను అడగొద్దు. కాటన్ మాత్రం కొనుక్కుంటుంది, తన ఇష్టం. తను అక్కడ తెచ్చుకుంటుంది, నా దగ్గర తెచ్చుకుంటుంది, తన ఇష్టం. కాటన్ మాత్రం 400 రూపీస్ పర్ కేజీ ఉంటుంది. అదే మీరు 1 lakh పెట్టి తీసుకుంటే 400 రూపీస్ పర్ కేజీ అనేది నా దగ్గర కొనుక్కొని నెక్స్ట్ మీరు ఒత్తులు చేసుకుని నాకు నీట్గా చేసి ఇవ్వాలి. ఇట్లా ఈమె చేసినట్టు చేయొద్దు. ఎందుకంటే ఈమెకు నాకు ఎందుకు సంబంధం లేదంటున్నానంటే, ఈవిడ తనే మార్కెటింగ్ చేసుకుంటుంది. ఎలా వచ్చినా లాభమైనా నష్టమైనా తనదే రెస్పాన్సిబిలిటీ కాబట్టి నాకు సంబంధం లేదు. కానీ నాకు మాత్రం ఇప్పుడు వచ్చింది చూడ, ఒక ఒత్తి వచ్చింది బయటికి, చాలా సన్నం వచ్చింది, అలా రావాలి. సో ఫినిషింగ్ నీట్గా ఉంటేనే నేను మార్కెటింగ్ చేయగలుగుతా. 1 lakh రూపీస్ తీసుకుంటా. ఎందుకు అంటే నాకు మార్కెటింగ్ అయినా కాకుండా మీరు అన్లిమిటెడ్, మీరు ఎంత తీసుకొస్తే అంత నేను తీసుకుంటా. మరి ఫేక్ అని ఎందుకు పెడుతున్నారు చాలామంది, నాకు అర్థం కావట్లేదు. ఫేక్ పీపుల్ అని అంటే ఎలా ఉంటుంది స్ట్రాటజీ, ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. లైక్ 1,00,000 రూపాయలు పెట్టి ఒక పర్సన్ మిషన్ తీసుకున్నారు. నా దగ్గరికి వచ్చి నేను అంటాను, మీరు ఒక 1 వీక్ నా దగ్గరికి ఏ కస్టమర్ వచ్చినా కానీ ఈవిడింటికే తీసుకెళ్తా. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంట్లో చేయించడం లేదు. ఎందుకు అంటే యూట్యూబ్ కోసం నాకు ఎన్ని వీడియోస్ కావాలో అంత తీసుకున్నాను. నాకు బయట ఎంత నాలెడ్జ్ రావాలో అందరికీ అంత నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుని అన్ని వీడియోస్ షూట్ చేసేసుకొని నా బిజినెస్ని మార్కెటింగ్ మంచిగా చేసుకుని ఎక్స్పాన్షన్ చేసుకుని ఇప్పుడు నాకు అవసరం లేదు. కానీ ఎవరైనా మార్కెటింగ్ కావాలి అనుకుంటే, మిషన్ తీసుకుంటాం అనుకుంటే 1,00,000 రూపాయలకు మిషన్ సేల్ చేస్తా. దట్టు అది కూడా చెప్పాను కదా. ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి, నా కంపెనీనే అనుకోండి. ఫేక్ ఎలా ఉంటుందంటే మిషన్ అమ్మిస్తారు. ఇవన్నీ ఎవరు చెప్పరండి. వచ్చామా, ఒక 10 నిమిషాలు డెమో తీసుకున్నామా, డెమో అంటే ఇప్పుడు చేయడం. ఒక కస్టమర్ దగ్గరికి వచ్చారనుకోండి, నా దగ్గర ఏం చేస్తానంటే ఒక 10 నిమిషాలు ఒత్తులు వేయమ్మా అని చెప్తాం. వేసిన తర్వాత ఇక్కడ బటన్స్ ఉన్నాయి చూడండి, ఈ అడ్జస్టబుల్ ఒక 2-3 టైమ్స్ నేర్పిస్తాం. కథం, నువ్వు 1,00,000 రూపాయలు కట్టినావా, మిషన్ తీసుకున్నావా, వెళ్ళిపోయినావా. నువ్వు ఒత్తులు చేసుకొని వచ్చినప్పుడు నీకుంటుంది సినిమా. అప్పుడు నిజంగా చెప్తున్నా, బయట జరిగేది ఇది, నీకుంటుంది సినిమా. అప్పుడు అందరూ అలా ఉన్నారని కాదు. ఏం సినిమా అంటే ఒత్తులు చేసుకొచ్చిన తర్వాత అవి సరిగ్గా రావు. మ్యాక్సిమం ఒక 5 to 10 kgs వరకు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారండి. ఎందుకంటే మీరు ఇచ్చే డబ్బులే కాబట్టి మీకే రొటేట్ చేస్తాం. అర్థమవుతుందా? నేను కూడా అదే చేస్తున్నా. కానీ నేను ఎక్కువ మందిని కాదండి, బడ్జెట్లో ఇప్పుడు 6 మెంబర్స్ ఉన్నారు, అందులో 5 మెంబర్స్ చేస్తున్నారు. ఒక ఆవిడతో గొడవ అయింది. ఎందుకు అయింది అని అంటే ఆమె పిచ్చిగా చేసుకొని వస్తే మార్కెటింగ్ నేను చేయలేను కదా. ఇప్పుడు ఈవిడ కూడా ఇంత లావు చేసింది, ఇవి నేను ప్యాకింగ్ చేయాలంటే వాళ్ళు నాకు షాప్లో తీసుకోరు వాళ్ళు. అర్థమవుతుందా? సో నాకు చాలా సన్నం నీట్గా వస్తేనే నేను ప్యాకింగ్ కోసం తీసుకుంటా. ఇంత లావు వస్తే నేను తీసుకోను. ఇది ఈమె 25,000 పెట్టి మిషన్ తీసుకుంది. 25,000కు జిఎస్టీ అవన్నీ కలుపుకొని 30,000 వరకు అవుతుంది, ఛార్జెస్ అవన్నీ కలుపుకొని. నాకు సంబంధం లేదు, కానీ సన్నం రావాలి, అప్పుడు మాత్రమే నేను మార్కెటింగ్ చేయగలుగుతా. ఈ 1,00,000 రూపాయల బిజినెస్లో ఏమవుతుందనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 వచ్చి కస్టమర్లు మిషన్ తీసుకున్నారు. అర్థమవుతుందా? 5 లక్షలు అయిపోయింది. అందులో 3 మాత్రమే చేస్తారు, మిగతా 5 పైసలు మిగిలినట్టేగా మాకు. ఇంత డీప్గా ఎవరు చెప్తారండి మార్కెట్లో? నాకు అర్థం కాదు, అస్సలు అర్థం అవ్వని విషయం ఏంటంటే, ఎక్కడో చూసి నా ఛానల్ కింద ఫేక్ అని పెడతాను. నేను చెప్తున్నాను కదా, ఫేక్ అని పెట్టే వాళ్ళు ఎవరైనా సరే ముందు నా దగ్గరకు వచ్చి ప్రూఫ్స్తో సహా ప్రూవ్ చేయండి. 5 మిషన్స్ ఫ్రీ ఇస్తా, 1 కాదు 2 కాదు. బిల్ అయితే ఇస్తాను కదండి. నేను బిల్ ఇవ్వకుండా అయితే అంత అమౌంట్లో అంత పిచ్చోళ్ళు అయితే కాదు కదండి కస్టమర్లు. బిల్ లేకుండా అయితే వెళ్ళరు కదా, ఖచ్చితంగా బిల్ అయితే ఉంటుంది కదా. ఓకే, ఇదంతా కూడా నా ఫ్రస్ట్రేషన్ అంతా నాకు అంటే అన్నీ చెప్పినా కానీ బుర్ర పని చేయకుండా ఆలోచించే వాళ్ళ కోసమే ఈ విషయం. జెన్యున్గా ఇంత క్లారిటీ ఇస్తున్నా కానీ ఇంకా మీరు పప్పులో కాలేస్తున్నారంటే నేనేం చేయలేను దానికి, అది నాకు సంబంధం లేని విషయము. ఇప్పుడు లాభ నష్టాల గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఇంతకుముందు ఆవిడ మిషన్ తీసుకుందని చెప్పాను కదా, తను ఒకప్పుడు నా దగ్గర చేసింది.
ఇప్పుడు చూడండి, 1,00,000 మిషన్ తీసుకుంటే ఎంత లాభం వస్తుంది, 25,000 నుంచి 30,000 మధ్యలో మిషన్ తీసుకుంటే ఎంత లాభం వస్తుంది. ఇది వచ్చేసి సీలింగ్ ఉన్న మిషన్ అండి, సీలింగ్తో సహా ఉన్న మిషను. నేను ఆ మిషన్ అయినా ఈ మిషన్ అయినా జనాలు అంటే లేడీస్ జెన్యున్గా కష్టపడతామనే వాళ్ళ కోసం మాత్రమే నేను ఇంత సపోర్టివ్గా ఉంటున్నాను. అర్థమవుతుందా? 30,000 బడ్జెట్ లోపు నేనైతే మిషన్ ఇవ్వగలుగుతాను. అది మీరు చేసుకుంటారా, చెయ్యరా, లేక సజ్జ మీద పెట్టుకుంటారా, ఏం చేస్తారనేది మీ ఇష్టం. ఇష్టం ఉంటేనే తీసుకోండి, కష్టం అనిపిస్తే వద్దు. మీరు వస్తాను అంటే నేను కస్టమర్ దగ్గర తీసుకెళ్ళి కస్టమర్ దగ్గర చూపించి నేను మంచిగా ప్రాక్టీస్ చేయించి, ప్రాక్టీస్ కూడా నేను 1 అవర్ కాదు నేను అనేది, వారం రోజులు రమ్మంటున్నా. ఎందుకు రమ్మంటున్నానండి నాకు అర్థం కాదు. సరే పోనీయండి ఆ విషయం. నాకు ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది. ఇప్పుడు లాభ నష్టాల గురించి మాట్లాడదాము. 25,000 పెట్టి, అంటే 25,000 అంటే మిషన్ ఒక్కటే ఉండదండి. 25,000 మిషన్ ప్లస్ జిఎస్టీలు అన్నీ కలుపుకొని 30,000 వరకు వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, యూట్యూబ్లో చూసి మళ్ళీ నువ్వు 25,000 చెప్పినావు కదా, వీడికి వచ్చినాక 30 చెప్తున్నా అనకండి. క్లియర్గా వినండి ఫస్ట్ ఏం చెప్తున్నాను అనేది. ఇది మా ఇంట్లో ప్రాసెస్. 25,000 పెట్టి మిషన్ కొన్న వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కేజీ చేశారనుకోండి, ఇక్కడ కట్టలు కనిపిస్తున్నాయా రౌండ్గా, అవి ఎంత లేదన్నా మీకు 300 నుంచి 350 మధ్యలో వస్తాయి ఒక్కొక్క బండిల్. ఇక్కడ చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా ఫస్ట్లో ఇట్ సైడ్, ఒక్కొక్క బండిల్ మీకు తెలుసు బయట ఎంత మార్కెట్లో ఉందనేది. 20 రూపాయలకు అమ్ముకున్నా, అందాదే చెప్తున్నా, అంతే వస్తాయని నేను చెప్పలేను. నువ్వు చేసేదాన్ని బట్టి ఉంటుంది, నువ్వు ఎన్ని ఒత్తులు వేస్తావో చేసేదాన్ని బట్టి ఉంటుంది. కానీ నేను అంతకు మించి నేను అదే ఇదని నేను చెప్పట్లేను. డిపెండ్ ఆన్ యువర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 300 కట్టలు వచ్చాయనుకోండి, 300 ఇంటూ 20 రూపాయలు. సరే 20 రూపాయలు కూడా వద్దు, 10 రూపాయలే వేసుకోండి కట్ట. 300 ఇంటూ 10 రూపాయలు ఎంత అయింది చెప్పండి, మీరే ఆలోచించుకోండి. ఆలోచించే గ్యాప్ కూడా నేను ఇస్తున్నాను. 300 కట్టలు అయినాయి అనుకోండి కేజీకి, ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. 3,000 రూపాయలు అయితే చేసేదాన్ని బట్టి ఉంటుంది. మీరు లావేశారనుకోండి, కేజీకి 300 కాదు కదా, 30 కట్టలు కూడా కావు. ఈ కట్టలు ఎలా కట్టాలి అని అంటే, మీ చేతికి పిడికిలకి ఎన్ని వస్తే అన్ని దగ్గరికి ఇట్లా తీసుకొని కట్టలు కట్టేసేయండి. ఓకేనా? ఇది క్లియరా? ఇప్పుడు చెప్పండి, కేజీకి నాకు పెట్టింది ఎంత? కేజీకి 400 రూపీస్. దీన్ని మీరు 25,000 నుంచి 30,000లో మిషన్ తీసుకుంటే, ఇంక్లూడింగ్ జిఎస్టీ కలుపుకొని, మీకు వచ్చిన లాభం ఎంతండి? రోజు ఎంత చేస్తామని డౌట్ వస్తుంది కొంతమందికి. నేను క్లియర్గా చెప్తున్నాను, స్టార్టింగ్లో 3 మంత్స్ అయితే అసలు కేజీ కాదు కదా, రోజుకు అర కేజీ కూడా చేయలేవు. 3 మంత్స్ అయితే పక్కా. నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది, నేను నిజంగా ఇంట్లో కష్టపడి మా ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి నేను మిషన్ కొనుక్కున్నానండి, పక్కన ఏది చేసి నేను అది చేస్తానండి అని ఒకరిని చూసి వాత పెట్టుకునే చేష్టలు అయితే చేయొద్దండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, రూపాయి అనేది ఎంత వాల్యుబుల్లో మనందరికీ తెలుసు ఈ జనరేషన్లో. కాబట్టి మీరు నిజంగా కష్టపడరా చూసుకొని కొంచెం ఆలోచించి మిషన్ తీసుకొని నేను డ్యామ్ షూర్ చెప్తున్నా, ఫస్ట్ 2 to 3 మంత్స్ అయితే ఇబ్బంది అవుతుంది. నా వీడియోస్ చూస్తే నా వర్కర్స్ అంటే లైక్ నాకు తెలిసిన వాళ్ళు మా చుట్టుపక్కలే ఉంటారు. నేను లాభమైనా నష్టమైనా అంటే ఒకరు కేజీ చేసేది, ఒకరు పావు కేజీ చేసేది, అయినా కానీ నేను డబ్బులు కట్టించేది వాళ్ళకి. ఎందుకు అంటే నేను ఇవంతా కూడా అవేర్నెస్ తేవాలి, జనాలకు చూపెట్టాలి ఇదంతా కూడా అనేసి. సో 2-3 మంత్స్ అయితే ఇబ్బంది అవుతుంది. మీరు చెయ్యి ఫాస్ట్గా వేయగలిగితే, ఇన్ కేసు మీరు ఫాస్ట్గా వేయగలిగితే అప్పుడు కేజీన్నర కాదు 2 కేజీల వరకు కూడా చేయొచ్చు. బయట మార్కెట్లో 3 చేస్తావు 4 చేస్తావు అంటారు, కానీ అంత సీన్ అయితే లేదు, సినిమా అయితే లేదు. మ్యాక్సిమం 1.5 కేజీ 2 కేజీసే. అది దట్టు స్పీడ్ ఆఫ్ యువర్ హ్యాండ్, నీ హ్యాండ్ స్పీడ్ బట్టి ఉంటుంది. అర్థమైందా? ఇది 25,000 నుంచి 30,000లో మిషన్ తీసుకుంటే ఇది ప్రాసెస్. నాకైతే ఎలాంటి సంబంధం లేదు. మిషన్ ఒకవేళ పాడైపోతే టెక్నీషియన్ని మీకు చూపిస్తాను, మీరు మాట్లాడుకొని ఏమన్నా చేసుకోండి, నాకు సంబంధం లేదు. ఓకేనా? ఇందులో బెల్ట్ ప్రాబ్లం మాత్రమే ఉంటుంది, తిరుగుతుంది కదా. మనకు నవర్ మంచము తడిస్తే ఎండకుంటే ఎలా ఖరాబ్ అవుతుందో ఇది కూడా అంతే, సేమ్ ప్రాసెస్. బెల్ట్ పాడైపోతుంది, మోటార్ అప్పుడప్పుడు పాడైపోతుంది. దట్టు ఇంకో క్వశ్చన్ ఏంటంటే కరెంటు బిల్ అనేది మినిమల్ ప్రైజే వస్తుందండి, లైక్ 100 రూపాయలు 150 రూపాయలు, అంతకు మించి రాదు. మధ్యాహ్నం ఒక 1 అవర్ ఆఫ్ చేసి సరిపోతుంది, అంత పెద్ద మిషన్ ఏం కాదు అది. ఇంకొకటి 1 lakh వర్త్ మిషన్ అంటే 1 lakh వర్త్ మిషన్ అంటే పెద్ద వేరే మిషన్ ఏమి ఇవ్వరండి. ఇదే మిషన్ని 1 lakh రూపీస్కి 3 years వ్యారంటీతో ఇస్తాం. అంటే మిషన్ పాడైపోతే నాదే బాధ్యత.
నువ్వు ఎన్ని ఒత్తులు చేస్తే అన్ని ఒత్తులు తీసుకుంటా, అన్లిమిటెడ్ అన్నమాట. ఇది నేను ఇక్కడ ప్యాకింగ్ చూపిస్తున్నాను కదా, ఈ ప్యాకింగ్ ఏంటి అంటే నాకు ఎవరైనా ఆర్డర్ ఇస్తే నేను కొరియర్ చేస్తాను. ఇది నా ఓన్ మార్కెటింగ్, నాకు వేరే మార్కెటింగ్ ఎవరు లేరు, నేనే ఓన్గా మార్కెటింగ్ చేసుకుంటా. ఎవరికైనా కావాలి చేస్తామనుకుంటే వాళ్ళకి పంపిస్తాం. ఈ 1 lakh వర్త్లో ఏంటంటే 3 years వరకు బైబ్యాక్ అగ్రిమెంట్ ఉంటుంది. మిషన్ పాడైపోయిన నాదే రెస్పాన్సిబిలిటీ. అప్ అండ్ డౌన్ ఛార్జెస్ నాయే ఉంటాయి మిషన్ పాడైపోయినప్పుడు. నెక్స్ట్ ఏంటి అంటే కాటన్ని 400 రూపీస్కి కొనుక్కుంటారు. మీరు ఒత్తులు ఒకవేళ రోజుకు 2 కిలోలు చేస్తారా 3 కిలోలు చేస్తారా అనేది మీ ఇష్టం. 3 కిలోలు అయితే అంత సీన్ లేదు. 1.5 kg 2 kgs మస్తు అవుతుంది. కేజీకి 400 పెట్టి మీరు రా కాటన్ అంటే ఇట్లా రోస్ ఉంటుంది, వరుసలు ఉంటుంది గుండ్రంగా, దాన్ని తీసుకొని మీరు కట్ చేసి ఎన్ని లేయర్స్ వేస్తే ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. ఇలా నాకు కావాలి ఒత్తులు చూడండి, నీట్గా ఉంటాయి, అంత నీట్గా ఉంటాయి. ఇలా వస్తేనే 1,00,000 రూపాయలు పెట్టి మిషన్ తీసుకున్నప్పుడు ఇలా వస్తేనే తీసుకుంటాను. ఇంతకుముందు ఆమె పెట్టింది చూడండి, ఆమెలాగా చేస్తే మాత్రం అసలు ఒత్తులు తీసుకోను, నాకు సంబంధం లేదు, నిర్దాక్షిణంగా వద్దని చెప్పేస్తాను, మీరు గొడవ పెట్టుకున్నా ఏం చేసినా కానీ. ఓకేనా, ఎందుకంటే నేను కష్టపడి నేను మార్కెటింగ్ బిల్డ్ చేసుకుంటున్నా. మీరేదో 1,00,000 రూపాయలు నా మొఖాన ఏదో పెట్టినట్టు, నాకేదో సేవ చేస్తున్నట్టు అని మాత్రం చెయ్యొద్దు. ఎలాగో 1,00,000 రూపాయలు ఇచ్చినామని చెప్పి మీరు పిచ్చిగా వసూలు చేసుకొని వస్తే నేను ఎందుకు సేల్ చేసి పెడతా అండి? నాకేం అవసరం? నువ్వు బాగుపడమ్మా చెయ్యమ్మా అని చెప్పే కదా. అవునా, నాకు ఎక్కువ మందికి నేను సేల్ చేశానని కూడా చెప్పట్లేను. 6 మెంబర్స్కి సేల్ చేశాను. అందులో ఒక ఆవిడ ఇలా తేడా చేసింది, ఒత్తులు లావు ఏమన్నా అంటే నీకు 1,00,000 రూపాయలు ఇచ్చిన కదా నేను చేసుకొస్తాను. అన్లిమిటెడ్ అనమాట, 1,00,000 రూపాయలు ఇస్తే అన్లిమిటెడ్. నువ్వు నెలకు 50 కిలోలు వేస్తావా 100 కిలోలు వేస్తావా నీ ఇష్టం ఇంకా, కానీ చచ్చినట్టు నేనైతే అమ్మి పెట్టాల్సిందే. ఓకేనా, కేజీ 400 రూపాయలు ఉంటే మీరు దాన్ని రిటర్న్ తీసుకొని వస్తే నేను 700 రూపాయలు ఇస్తాను. అంటే 400 రూపాయలు ఆల్రెడీ మీవే. అందులో జాగ్రత్తగా వినండి, 400 రూపాయలు ఆల్రెడీ మీవే. ఆ 400 రూపాయలని రిటర్న్ నాకు చేసినప్పుడు అర్థమవుతుందా? 400 రూపాయలు కాటన్కి ఇచ్చారు, నేను రా కాటన్ మీకు ఇచ్చాను. ఓకేనా, మీరు ఒత్తులు చేసినప్పుడు నాకు కేజీస్ లాగా ప్యాకింగ్ చేసి పంపించినప్పుడు ఆ 400కి ప్లస్ 300, ఇక్కడ 400 ఎవరి అండి? మీవే కదా. ప్లస్ 300 ఎవరివ్వండి? చేసినందుకు నేను ఇస్తున్నా. అంటే మీకు లాభం ఎంత ఉందండి? వినడానికి 700, కానీ అందులో 400 ఆల్రెడీ మీవే, మీ కష్టమే. ఇక్కడ నేను ఇచ్చే 300 రూపీసే కేజీకి. మీరు ఆ లెక్కన వేసుకున్న కేజీ 2 కేజీలు వేసుకున్న రోజుకు 600. అర్థమవుతుందా? ఎవరికి ఇది 600? ఎవరైతే మంచిగా జెన్యున్గా చేస్తామమ్మా మేము, మాకు ఓపిక ఉంది అనే వాళ్ళకు మాత్రమే. లేదు నీ మొఖాన్ని 1,00,000 రూపాయలు వేసేసినాము మేము, నువ్వు అట్లా చేసుకొని ఇట్లా తీసుకో అంటే మాత్రం కాదు. ఓకేనా, ఇది వచ్చేసి మా ఇంట్లో నేను ఓన్గా స్టార్ట్ చేసుకున్న స్టార్టప్ బిజినెస్. ఓకేనా, నాకు ఇదే కాదండి, శారీస్ బిజినెస్ కూడా ఉంది. అందులో కూడా నన్ను ముంచి బిజినెస్ చేసే వాళ్ళే ఉన్నారు. నేను ఎలా పెట్టానంటే శారీస్ బిజినెస్లో, ఇప్పుడు అది ఎందుకు మాట్లాడుతున్నాను అంటే అందులో కూడా కొంతమంది దేవతలు ఉన్నారండి, వాళ్ళ కోసం చెప్తున్నా. నేను ఏం చేశానంటే పాపం లేడీస్ ఇంట్లో ఉంటారు కదా, 5,000తో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళకి 5,000లో 3 శారీస్ వస్తాయా 4 అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ ఇష్టం అది. ఓకేనా, ఎన్ని శారీస్ తీసుకున్నా సరే నాకు లాస్ట్కు నేను ఇచ్చిన శారీస్లో 10 శారీస్ ఉన్నాయి అనుకోండి, అందులో 3 రిటర్న్ ఇవ్వమని చెప్తా. అంటే మిగిలిపోతే రిటర్న్ ఇస్తే ఏమవుతుందంటే ఈ 3 శారీస్ ఉన్నాయి కదా, 3 శారీస్ ప్లేస్లో మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, వేరే కొత్త మోడల్స్ వస్తాయి. దీనికి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నా, కొత్త ప్లానింగ్ వేసాను. 10 శారీస్ మీరు 5,000 పెట్టి పర్చేజ్ చేసుకుంటే 3 శారీస్ రిటర్న్ ఇవ్వమని చెప్పాను. దట్టు ఫోన్పే చేసి తీసుకునేదైతేనేమో ఓకే, నో ప్రాబ్లం. కొంతమంది ఏం చేస్తున్నారంటే 3 శారీస్ కాదు మొత్తం అన్ని శారీస్ తీసుకొచ్చి వేసేస్తున్నారండి. ఓకేనా, ఆంధ్ర నుంచి కొన్ని ఆర్డర్స్ వచ్చాయి, నేను నమ్మాను. పాపం అంటే విలేజ్ వాళ్ళు కష్టపడతారు కదా అని చెప్పి 10,000 బిల్ వేసారండి వాళ్ళు, నాకు ఫోన్పే చేశారు. నేను శారీస్ పంపించాను. పంపించినప్పుడు వాళ్ళు ఎలా ఉండాలండి, నేను 10 శారీస్కి 3 శారీస్ రిటర్న్ అని చెప్పాను. వాళ్ళకు ఒక 40 శారీస్ పంపించినప్పుడు ఎన్ని శారీస్ వస్తాయంటే 12 శారీస్. అంటే 10 శారీస్కి 3 అంటే 40 శారీస్కి 12 శారీస్ రిటర్న్ పంపించాలి. 12 కాదు, వాళ్ళు 12 శారీస్ 40 శారీస్లో 12 శారీస్ సేల్ చేసుకొని మిగతా ఉంటాయి చూడండి 28 శారీస్
వాటిని రిటర్న్ చేశారు. ఇంకా నేను ఎక్కడ లాభం తీసుకున్నానండి నాకు అర్థం కాదు. నేను ఇంత మంచి ఐడియాస్ ఇస్తున్నాను, ఇంత మంచి హెల్పింగ్ చేస్తున్నాను, మార్కెట్లో ఇలా ఉందిరా దేవుడా అని చెప్తున్నాను, అయినా కానీ నన్ను ముంచి బిజినెస్ చేస్తా పైకి వస్తానంటే అది ఇంకా నేనేం చెప్పలేను దానికి. అర్థమవుతుందా? సో నా ఇంటెన్షన్ ఏంటి అని అంటే, యాజ్ ఏ ఉమెన్గా నేను బాగుపడాలి, నాతో పాటు మీరు కూడా ఉండాలి. ఇది డైలాగ్ మాత్రం కాదు, నా గురించి తెలిసిన వాళ్ళు, నా మంచి కోరే వాళ్ళకైతే నా గురించి తెలుస్తుంది. నేనేదో ఇక్కడ డప్పు కొట్టుకోవడం అయితే కాదు. నా గురించి జెన్యున్గా తెలిసిన వాళ్ళకి మాత్రమే ఈ విషయం తెలుసు. తెలియని వాళ్ళకి నేను తెలియజేయాలని కూడా ఏం అనుకోవట్లేదు. నేను చెప్పే మాటల్లోనే మీకు అర్థమైపోతుంది నేను ఏం చేస్తున్నా అనేది. సో నా ప్రొఫెషన్ వచ్చేసి టీచింగ్. బట్ టీచింగ్లో నేను బయట చేయడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు ఇచ్చే 20,000కు 15,000కు 18,000 జీతానికి నాకు అవసరం లేదనిపించింది. సో రీసెంట్గానే ఇంటర్నేషనల్ కోచ్ సార్ తోటి నేను కొలాబరేషన్ అయ్యి సూపర్ స్టూడెంట్ ప్రోగ్రామ్ని అయితే నేను రన్అప్ చేస్తున్నాను. దానికి నేను టీమ్ హెడ్గా కూడా ఉన్నాను. అందులోనే ఇంకా రీసెంట్గానే కొంతమంది ఉమెన్స్ అంటే కొంచెం చదువుకొని నాలాగా మ్యారేజ్ తర్వాత కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళకు వాళ్ళ మైండ్ రీసెట్ అంటే మనం మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి, మన మైండ్ రీసెట్ ఎలా చేసుకోవాలి, అసలు నేను ఏం చేయగలను, ఓకేనా, నేను ఇంటి దగ్గరే ఉంటున్నాను, నేను ఏం చేయగలను, ఏదో ఒకటి చేయాలి, ఎంతో కొంత ఎర్న్ చేయాలనే వాళ్ళ కోసం 1-to-1 సెషన్స్. 1-to-1 అంటే 121 కాదండి, ఇలాంటి మేధావులు కూడా ఉన్నారు. 1-to-1 మీనింగ్ నేను మీతో జూమ్ యాప్లో జూమ్ లింక్లో మీకు కనిపించి 1 hour సెషన్ తీసుకుంటాను. దానికి కూడా ఛార్జ్ చేస్తాను, ఎందుకంటే నా టైంని నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను అక్కడ. అర్థమవుతుందా? మీకున్న క్లియర్ ప్రాబ్లమ్స్ అంటే నాకు జ్వరం వచ్చింది, జలుబు వచ్చిందని కాదు, అసలు మీ కెపాసిటీ ఏంటి, మీరు ఏం చేయగలుగుతారు, ఎలా చేస్తారు, మీ మైండ్ సెట్ ఏంటి, ఇవన్నీ కూడా డీప్ డిస్కషన్ చేసి నేను ఇవన్నీ కూడా చేస్తాను అనమాట. ఇది నా డైలీ రొటీన్ వర్క్షాప్స్ అన్నీ కూడా, ఓకేనా. సో ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా నా మొబైల్ అసలు మీరు ఎలా కామెంట్లు పెడుతున్నారంటే, కొంతమంది 25,000 కాదు మేడం 10,000కి ఇస్తావా మిషన్ అంటే, ఏం మాట్లాడతారండి నాకు అర్థం కాదు. నేను లిటరల్గా 35,000 నుంచి 70,000 వరకు లాస్ అయ్యాను. ఎందుకంటే నాకు ఒక మిషన్ పంపిస్తా అని చెప్పి జైపూర్ నుంచి ఇంకొక మిషన్ పంపించారు. తీరా చూసుకున్న తర్వాత నెత్తి మీద చేసుకుంటే ఏమీ లేదు. నాకు అనిపించింది దేవుడు అనే అతను ఉంటే ఖచ్చితంగా కాపాడతాడు, దేవుడు అనే అతను ఉంటే ఇంతకు మించి వాళ్ళకి లాస్ అవ్వాలని మొక్కుకున్నా అంతే. ఎందుకంటే నేను పెద్ద అదేం కాదండి, సంఘ సేవకురాలను అయితే కాదు, నేను మీలాగా ఒక మనిషినే. నేను ఎంత పోగు చేసుకొని డబ్బులు కట్టుకొని నేను ఆ మిషన్ తెప్పించాను, వాడు నాకు పంపించేసరికి నాకు అంత ఏడుపు వచ్చింది. ఇంకా లాస్ అయినట్టే. దాన్ని నేను ఒకటే అనుకున్నా, నాకు ఎలా జరిగిందో వాడికి అలానే జరుగుతుంది, దేవుడు అంటే వాడు చూస్తాడు, ఖచ్చితంగా చూస్తాడు దేవుడు అనిపించింది. ఇది అండి ప్రాసెస్. మీకు ఇంకా ఇందులో ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పింగ్ చేయండి, నేను కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను, ఓకేనా. నాతో మాత్రం కంపల్సరీ మాట్లాడాలి అని అనుకుంటే మాత్రం నేను టైంని బట్టి ఛార్జింగ్ అయితే చేస్తానండి, ఛార్జ్ చేస్తాను, మనీ అయితే పే చేసి నాతో మాట్లాడాల్సి ఉంటుంది. అది మామూలుగా క్యాజువల్ టాక్ అయితే నో ప్రాబ్లం అండి. క్యాజువల్ టాక్ మీన్స్ లైక్ ఈ మిషన్ డీటెయిల్స్, మిషన్ కాస్ట్, ఇవన్నీ అయితే నో ప్రాబ్లం. అది కూడా ఒక 10 to 15 minutes అయితే నో ప్రాబ్లం. ఇంకా మీకు డీప్ నాలెడ్జ్ కావాలి అనుకుంటే 199 ఫీజు ఉంటుంది. ఎందుకు ఈ నామినల్ ఫీజు ఇంత తక్కువ అమౌంట్ ఎందుకు ఇట్లా పెడుతున్నావు అని మీకు డౌట్ రావచ్చు. కొంతమంది టైంపాస్ వాళ్ళే ఎక్కువ ఉన్నారండి, టైంపాస్ వాళ్ళ కోసమే ఈ అమౌంట్ అనేది పెడుతున్నా. వాళ్ళకు మనీ వాల్యూ అనేది తెలియాలి. నేను 200 రూపీస్ 199 రూపీస్ పెడితే ఎంతసేపు మాట్లాడుతున్నా, నా టైం వేస్ట్. నాకున్న చూసారు ఇప్పుడు చెప్పాను కదా, నాకున్న బిజినెస్ గురించి నేను 1 కాదు 2 కాదు 3 ఇట్లా నాకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేస్తానండి, నా ఇష్టం అది, ఓకేనా. నా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో అంత నేను బిజీగా ఉంటున్నాను, నన్ను ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ ఒక 10 minutes క్లారిఫికేషన్ కోసం అయితే నేను మాట్లాడతాను, బట్ ఇంకా ఎక్కువ అయితేనేమో వద్దండి. ఇంకొక థింగ్ అండి, నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నా రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి చాలామందికి అడిగాను, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అని అడిగాను. ఎందుకంటే ఒక యాజ్ ఏ హ్యూమన్గా, ఒక మనిషిగా నాకు ఉంటుంది కదా, అడిగాను. చేసుకునే వాళ్ళు ఎదురుగా చేసుకున్నారు, తర్వాత ఒక 1 or 2 daysలో మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సబ్స్క్రిప్షన్ అనేది అంత పెద్ద మ్యాటర్ ఏం కాదండి. నేను సబ్స్క్రైబర్స్ కోసం కాదు, నేను ఏం మాట్లాడుతున్నా అంటే
మనము నమ్మిన బంటు అని మనం అనుకునే వాళ్ళే మనకు మోసం చేస్తారండి. ఇది మీకెలా తెలుసు? మరి సబ్స్క్రైబ్ చేసుకుని అన్‌సబ్స్క్రైబర్ అంటే వాళ్ళకు మెయిల్ ఐడీ గనక వాళ్ళకు గూడా క్రియేట్ అయ్యి ఉంటే అక్కడ తెలుస్తది మనకు. అన్‌సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈజీగా తెలిసిపోతది. అది వాళ్ళకి తెలుసో తెలీదో నాకు తెలియదు. నాకు ఎంత బాధ అనిపించిందంటే, సమాజంలో మనం బతుకుతున్నాము అనంటే వాళ్ళేదో ఇస్తున్నారు, మనమేమో చేస్తున్నామని కాదు. మనం ముందుకెళ్తుంటే కూడా కొంచెం ఓర్వలేని వాళ్ళైతే ఉంటారు. అది కూడా చూసుకోండి. మిషన్స్ నా దగ్గర అయితే పర్చేస్ చేయాలని ఏమీ లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నా, ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ తీసుకోండి. ఎక్కడ తీసుకున్నా కానీ కొంచెం మోసపోకుండా చూసుకోండి, ఓకేనా? నేనైతే ఇంట్లో అయితే చేయించట్లేదు. ఇదంతా మా ఇల్లు. ఇప్పుడు డిఫరెంట్ మిషన్స్, ఒకటి సీలింగ్ మిషన్, ఒకటి ప్యాకింగ్ మిషన్, ఇంకొకటి ప్లేన్ మిషన్, ఇది ఒక మిషన్. డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఇవన్నీ పెట్టుకొని నేను ప్రజలకు ఈ విధంగా బిజినెస్ ఉంది చూడండి. ఈ అమ్మాయి ఎంత స్లోగా చేస్తుందో. ఈ అమ్మాయి రోజుకి పావు కేజీ కూడా చేయకపోయేది. అర్థమవుతుందా? సో ఏదైనా సరే మీదనే ఆధారపడి ఉంటుంది. ఇలా ఉంటుందని చూపెట్టడం కోసమే నేను అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా కావాలి అని అంటే మార్కెట్లో నాకు ఎవరు మిషన్లు ఫ్రీగా ఇవ్వరు. నేనే పెట్టుబడి పెట్టుకుని ఇదంతా క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు నా బిజినెస్ బాగుంది. ఎవరికైనా మిషన్స్ కావాలంటే నమ్మకం ఉంటే కొనుక్కోండి, లేకపోతే లేదు. అది మీ ఇష్టం. నాతో మాట్లాడాలి అనుకుంటే 10 మినిట్స్ అయితే ఓకే అండి. ఎక్స్ట్రా మినిట్స్ కావాలి, ఇంకా నాకు మీతో డీప్ డిస్కషన్ ఉండాలి, క్లారిటీ ఉండాలి అనుకుంటే మాత్రం నామినల్ ఫీజు అయితే ఉంటుంది. అది 499 699, అది మీరు మాట్లాడే టైంని బట్టి ఉంటుందండి, ఓకేనా? ఇది ఇంకో టైప్ ఆఫ్ మిషన్. ఇదంతా మా ఇంట్లో నడిపించాను. ఇప్పుడు నేను ఇంట్లో పెట్టి చేయించట్లేదు, నాకు ఆ అవసరం లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు నేను వాడే మిషన్స్ అన్నీ కూడా కొంతమంది వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళకు ఇచ్చేసాను, వాళ్ళు చేసుకుంటున్నారు. ఒక ఆవిడతో మాత్రం కొంచెం గొడవ అయింది. ఎందుకు అంటే ఆమె లావు చేసుకొని వచ్చి ప్యాకింగ్ చేసినాక నేను షాప్లో వేస్తే షాప్ అతను నన్ను వద్దని చెప్పాడు. అప్పుడు నేనే కదా లాస్. సో నేనైతే డబ్బులు అయితే రిటర్న్ ఇవ్వలేదు, నేనే పెట్టేసుకున్నాను. ఇది మాత్రం పక్కా చెప్తున్నా. ఎందుకంటే నేను బిజినెస్ చేస్తున్నా కాబట్టి బిజినెస్లో ఇలాంటి కరెక్టా కామనా తప్ప అనేది మీరు డిసైడ్ అవ్వండి. నేను అన్నీ నేర్పించి ముందు చెప్పి పంపిస్తున్నప్పుడు కూడా మీరు అలా చేస్తే అది మీ మిస్టేక్, నా మిస్టేక్ కాదు, ఓకేనా? ఇదండి ఓవరాల్గా. సో 43 మినిట్స్ అనుకున్నాను, ఎందుకంటే వీడియోస్ ఇక్కడ చాలా ఉన్నాయి. బట్ మిగతా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఓన్లీ వాట్సాప్ కాల్ మాత్రమే, నార్మల్ కాల్ పని చేయదు. చెప్పాను కదా, నేను చాలా బిజీగా ఉంటాను. సో నేనేంటంటే యూట్యూబ్ నేనే నడిపించుకోవాలి, థంబ్నెయిల్స్ నేనే చేసుకోవాలి, ఎడిటింగ్ నేనే చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను అంటే దీని ఎడిటింగ్ వచ్చేసి నాకు మ్యాక్సిమం 2 hours టైం పడుతుంది. నేను అంత ఎక్స్పర్ట్ ఏం కాదు అండి, పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు ఇందులో. నేను చిన్నగా నేర్చుకున్నాయి. ఒకప్పుడు వాట్సాప్ స్టేటస్ పెట్టడం కూడా భయపడేదాన్ని. ఇప్పుడు యూట్యూబ్లో ఇవన్నీ చూపిస్తున్నాను అంటే అది నా క్రెడిట్ అనే చెప్పుకోవచ్చు, నీ గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. సో నేర్చుకుంటే ఏదైనా సాధ్యమే. ఎవరికైనా మ్యారేజ్ తర్వాత కెరియర్ గ్యాప్ వచ్చినా సరే వాళ్ళకి నేను మంచి అడ్వైజ్లు అయితే ఇస్తాను. దానికి నామినల్ చార్జెస్ అయితే ఉంటాయి, ఓకేనా? నేను ఇప్పుడు బిజినెస్ అనేది ఇంట్లో చేయట్లేదు, ఓన్లీ ఆన్లైన్ బిజినెస్. ఎవరైనా కస్టమర్స్ వస్తే నేను చెప్తున్నాను కదా, మామూలుగా బయట మార్కెట్లో మీరు మిషన్ కొనాలి అని అంటే ఓకే అండి, ఈ పిక్స్ ఉన్నాయి, ఈ పిక్స్ ఇలా ఉంటాయి, ఆ పిక్స్ అలా ఉంటాయి చూడండి అని చెప్పి వాట్సాప్లో బొమ్మలు పెట్టేసి, అదే మిషన్ పిక్చర్స్ పెట్టేసి కొనుక్కోండి అని చెప్తారు. నాలాగా ఇంటికి అయితే ఎవరు పిలిపించరండి, ఓకేనా? ఇది ఓవరాల్గా నా బిజినెస్, రైట్? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. నా నెంబర్ కూడా నేను డిస్ప్లేలో ఇస్తాను. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సపోర్ట్ చేయండి. నేను ఉమెన్స్ కోసమే నేను వర్క్ చేస్తున్నాను, వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందనేసి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మిషన్ కొనుక్కొని, అయితే మిషన్ కొనుక్కొని ఫోర్స్ అయితే చేయట్లేదు, అది మీ ఇష్టము, ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని ఇంత పేషెన్స్తో చూసినందుకు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. 1000కి దగ్గరలో ఉన్నాను. ప్లీజ్ మీ రిలేటివ్స్కి ఎవరైనా ఉంటే కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందేమో, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.